హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏమంటే, ఇక్కడ నా చేతిలో మీరు బ్లౌజ్ చూస్తున్నారు కదా. సో ఈ బ్లౌజ్ అయితే నేను సెకండ్ ఆరి వర్క్ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను వితౌట్ క్లాస్ అయితే. సో ఈ ఆరి వర్క్ క్లాస్ పెట్టలేదని అయితే మీకు చెప్పే కదా. సో ఓన్లీ యూట్యూబ్లో చూసి అయితే ఆరి వర్క్ నేర్చుకున్న. ఫస్ట్ ఆరి వర్క్ బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసిన. సో ఇది సెకండ్ ఆరి వర్క్ బ్లౌజ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నా. సో దీన్ని మొత్తం నేను ఈరోజు ఎలా వర్క్ చేశాను అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు. సో ఇక్కడైతే నేను ఏమంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఏమంటే మొత్తం అయితే ఇక్కడ ప్యాటర్న్స్ అయితే తీసుకున్నానండి. సో బోట్ నెక్లో మార్కింగ్ చేసుకున్న పేపర్ పైన. సో బేసిక్ మనం ఎలా మార్కింగ్ చేసుకుంటామో సో అలా పేపర్ కటింగ్ అయితే చేసుకున్నానండి. సో దీంట్లో ఏమంటే నేను కటింగ్ వీడియో చూపించలేదండి. కటింగ్ వీడియో నేను స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను, హిందీ ఛానల్లో. సో అందుకే కటింగ్ అయితే చూపించలేదు. దాంట్లో డీటెయిల్ అయితే నేను స్టిచ్చింగ్ ఛానల్లో మొత్తం కటింగ్ కూడా ఎలా చేశాను. సో ఇది ఏమంటే 36 సైజ్ అయితే బ్లౌజ్ ఉందండి. యూట్యూబ్లో వీడియోలు చూసి అయితే మనం ఆరి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. కానీ ఆరి వర్క్ సో యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే సో ఫ్యాబ్రిక్ పైన డైరెక్ట్ మార్కింగ్ చేస్తున్నారండి. కానీ నాకు అంత ఫ్రీ హ్యాండ్కి అయితే కాలేదు. సో మెజర్మెంట్లనే తీసుకొని అయితే నేను ఇలా అయితే పేపర్ ప్యాటర్న్ కటింగ్ చేసుకొని అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో ఇంకా మిస్టేక్స్ అవ్వద్దని. సో కొన్ని మిస్టేక్స్ అయితే ఫస్ట్ బ్లౌజ్లో అయితే అయినాయి వర్క్ చేయంగా. సో అవి ఇప్పుడు ఆ మిస్టేక్స్ దీంట్లో ఏమంటే కవర్ చేసుకున్నాను. ఆ మిస్టేక్స్ ఈ బ్లౌజ్లో అయితే కావద్దండి. అండ్ నేను లాస్ట్ బ్లౌజ్ ఏమంటే రౌండ్ నెక్లా చేశాను. అండ్ ఇది బోట్ నెక్లో అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే బ్యాక్ నెక్ అయితే మంచిగా మార్కింగ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏమంటే రింగ్లో అయితే ఫ్యాబ్రిక్ సెట్ చేసుకున్నానండి. సో ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను కదా, అది ఏమంటే సాటిన్. సో అది కొంచెం ఏమంటే రింగ్లో నుంచి స్లీప్ అవుతుంది అండి. సో ఎందుకంటే ఎంత టైట్ చేసినా కూడా కొంచెం అయితే ఇట్లా లూజ్ అవుతుంది వర్క్ చేయగా. సో కానీ నాకు ప్రాక్టీస్ అయితే చేయడానికి ఇదే బ్లౌజ్ అయితే పీస్ అయితే ఇక్కడ మహారాష్ట్రలో అయితే దొరుకుతుంది. హాఫ్ పట్టు అయితే దొరకదని చెప్పే కదా మీకు లాస్ట్ వీడియోలో కూడా. సో ఇక్కడైతే నేను నెక్ మార్కింగ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏమంటే నెక్కు పక్కగా అంటే కింది సైడ్లో అంటే అవుట్ సైడ్లో ఏమంటే ఇట్లా హాఫ్ ఇంచ్ అయితే వదిలేసి ఇంకా మార్కింగ్ చేసుకున్నాను అండి వర్క్ చేయడానికి. సో ఇలా అయితే ఇక్కడైతే నా రింగ్ అయితే సెట్ అయిపోయిందండి. కొంచెం ఏమంటే నేను డీటెయిలింగ్ అయితే స్టిచ్చింగ్ వీడియోలో పెట్టాను. సో అందుకే ఇక్కడ ఏమంటే ఇక్కడ ఫస్ట్ అయితే నేను రింగ్ సెట్ చేసుకొని అయితే జరీ థ్రెడ్తోనైతే ఇట్లా డబల్ చైన్ స్టిచ్ అయితే వేసుకున్నాను. సో చైన్ స్టిచ్ వేసుకున్నక్కడైతే మళ్ళీ ఏమంటే ఇక్కడ షుగర్ బీడ్స్తో లైన్ కంప్లీట్ చేస్తున్నానండి. సో కొంచెం షుగర్ బీడ్స్ ఏమంటే డల్ కలర్ అయిపోయానండి. సో నేను ఇది చెప్పాను కదా 2 years బ్యాక్ అయితే ఇవి నేనైతే షుగర్ బీడ్స్ అయితే తీసుకున్నానండి. సో ఇంకా వీడియోలో అయితే ఎక్కువనే అయితే బ్లాకిష్గా అనిపిస్తున్నాయి. అంతా కూడా బ్లాకిష్ లేవండి, చాలా చక్కగా అనిపిస్తున్నాయి. సో కానీ వీడియోలో చూస్తే మాత్రం చాలానే బ్లాకిష్గా అనిపిస్తుంది. సో కానీ రియల్గా అంత అయితే బ్లాకిష్గా లేవండి. సో ఇలా అయితే ఏమంటే నేను డబల్ చైన్ స్టిచ్ వేసుకొని అయితే ఇక్కడ షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ వేస్తున్నాను. సో ఇక్కడ స్పీడ్ తక్కువ ఉందని అయితే మొత్తం అయితే వీడియోస్లో అయితే కంప్లీట్గా చూపించలేదు. అండ్ నేను స్టిచ్చింగ్ వీడియోలో కూడా కంప్లీట్గా పెట్టాను. ఇక్కడ ఏమంటే రెండు వీడియోస్ అంటే ఛానల్ కోసం వేరే షూట్ అంటే చాలా అయితే సేపు పడుతుంది. అండ్ నాకేమంటే గంటలు అయితే పడుతుంది అన్నిటికైతే. చిన్న స్టిచ్ ఉన్నా కూడా ఎంతసేపు అయితే పడుతుంది. సో ఇలా అయితే నేనైతే బేసిక్ లైన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అంటే ఏమంటే ముందు షుగర్ బీడ్స్, మళ్ళీ ఏమంటే 3mm బీడ్స్తో కూడా నేను స్టిచ్ వేసుకున్నానండి. అది ఏమంటే మిస్ అయిపోయింది క్లిప్. అండ్ ఇంకా మళ్ళీ ఏమంటే ఇక్కడ నేను షుగర్ బీడ్స్తో ఇంకా స్టిచ్ వేస్తున్నాను. సో ఇలా అయితే అండ్ ఇక్కడ ఏమంటే ఈ మొత్తం బేసిక్ లైన్ అయితే 3 లైన్స్ ఉన్నాయి కదా, షుగర్ బీడ్స్ అండ్ ఇక్కడ ఏమంటే 3mm బీడ్స్ అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకా షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ వేసేసాను. సో కదా ఇది సింపుల్ లైన్ అంటారండి, బేసిక్ లైన్ ఇది. సో అలానే పైన నెక్ ఉంది కదా, ఈ హాఫ్ నెక్. సో చూడండి ఇది రౌండ్ నెక్, దాన్ని కూడా సేమ్ అలానే వేసుకోవాలి. సో ముందైతే నేను డబుల్ చైన్ స్టిచ్ వేసుకున్నా. సో మళ్ళీ ఈ 3 బేసిక్ లైన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ ఏమంటే డ్రాప్ బీడ్స్ తీసుకున్నానండి. ఇలా అయితే డ్రాప్ బీడ్స్ ఏమంటే ఇట్లా 2 లేయర్లు అయితే పెడుతున్నా చూడండి ఇలా అయితే. సో ఇక్కడ దీని కూడా అయితే చాలా టైం పడుతుందండి అయితే. సో ఇది కూడా ఏమంటే అండ్ ఇక్కడ థ్రెడ్ ఏమంటే నాకైతే సింపుల్ కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తే ఏమంటే అండి అది బ్రేక్ అవుతుంది. అందుకే ఇక్కడైతే నేను జరీ థ్రెడ్తోనే ఇక్కడైతే మొత్తం స్టిచ్లో అయితే వేస్తున్నాను షుగర్ బీడ్స్లో గింట. సో ఇలా అయితే 2 ఇట్లయితే పెట్టేసుకున్నాను అండి పెటల్స్ ఇలా. మన ఛానల్ అయితే నేను ఎక్కువ అయితే డీప్లో అయితే చూపించలేదు. సో ఇది షూటింగ్ అయితే నేను స్టిచ్చింగ్ ఛానల్ కోసం అయితే చేశాను. సో మన హిందీ ఛానల్ ఉంది కదా, దానికోసం అయితే నేను డీటెయిల్గా అయితే వీడియో చేశాను. సో మన అక్కడ వాళ్ళకైతే ఇవి అన్నీ సింపుల్గా అయితే వచ్చేస్తాయి.
కానీ నేను అంటే ఎలా స్టార్ట్ చేశానో అది మీతో షేర్ చేయడానికి అయితే సో ఇవన్నీ వీడియోస్ అయితే తీస్తున్నా. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకేమైనా మంచిగా నేర్వడానికి ఉంటైతే మీరు చెప్పండి. సో ఇక్కడైతే ఏమంటే నేను అవి డ్రాప్ బీడ్స్ అయితే ఇట్లా స్టిచ్ చేసేసానండి. డ్రాప్ బీడ్స్ స్టిచ్ చేసి దాని మీద అయితే ఇట్లా కుందన్స్ అయితే పెట్టేసాను. అంటే స్టోన్ అయితే అండ్ ఒక్కొక్కటి గ్యాప్ ఇడిసి అయితే ఆ పెటల్ మీద ఏమంటే ఇక్కడ జరీ ఉన్నది కదా, జర్దోసి సారీ, దానికి ఇట్లా అయితే లీఫ్ లెక్క అయితే స్టిచ్ వేసేసాను. సో హాఫ్ ఇంచ్ ఇంత అయితే కట్ చేసుకొని ఇలా అయితే లేయర్ అన్నీ మొత్తం అయితే పెట్టేసాను. సో ఇలా అయితే నెక్ అయితే కంప్లీట్ అయిందండి. సో ఇక్కడైతే అది ఆ వీడియో క్లిప్ ఏమంటే నేను స్టిచ్చింగ్ ఛానల్ కోసమే క్లిప్ తీసానండి. దీనికోసం తీసింటి మన ఛానల్ కోసం, కానీ అది మిస్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఏమంటే వీడియోలో కన్నా అయితే రియల్గా అయితే చాలా మంచిగా కనిపిస్తుందండి. స్టోన్స్ గింట చాలా బాగా అయితే లుక్ వస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. నేను హ్యాండ్ డిజైన్ కోసం అయితే ఇట్లా ఫ్యాబ్రిక్ పైన అయితే ఏమంటే హ్యాండ్ అయితే ఇట్లా మార్క్ చేసుకున్నానండి. సో అలా హ్యాండ్ మార్క్ చేసుకొని సో ఎలా డిజైన్ వేస్తానో అలా అయితే నేను వేసిన. సో చూడండి మొత్తం హ్యాండ్ ఇట్లా డిజైన్ వేసుకొని అండ్ ఏమంటే కింది నుంచి ఉంటుంది కదా బాటమ్ పార్ట్, సో మన స్లీవ్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, దాని నుంచి మిద్ద ఏమంటే ఇట్లా 4-5 ఇంచెస్ దగ్గర మీరు చూస్తున్నారా, ఇట్లా 3 లైన్స్ అయితే వేసాను కదా, ఆ లైన్స్ అయితే డిజైన్ కోసం వేసాను. సో ఇక్కడ డిజైన్ రెడీ అయినాకైతే మీకు తెలుస్తుందండి. సో అవి 3 లైన్స్ ఏమంటే నేను కొత్తగా చూసాను, అంటే కొత్తగా అంటే ఒక వీడియోలో ఫోటోలో చూసాను, అలా డిజైన్ వేయాలైతే అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నా దగ్గర ఎక్కువ సామానం అయితే ఏం లేదు కదా, సో దాంట్లోనే ఇది కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఏదైనా చైన్ స్టిచ్ వేసుకోవాలి కదా జరీ థ్రెడ్తోని. సో అదైతే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈ ఆరి వర్క్ చేయడం అయితే ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఇంకా సీజన్లోనే చేశానండి. ఏమంటే ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం అయితే చాలా వస్తున్నాయి, ఇప్పుడు పెళ్లి సీజన్లో ఉండే అప్పుడు. అండ్ ఇక్కడ నేను అప్పుడే నేర్చుకొని ఇంకా ఆర్డర్ తీసుకోవాలని అయితే చాలా అయితే నాకు అనిపించింది. సో అందుకైతే ఇక్కడ షూటింగ్ చేయడం ఇంకా స్టిచ్చింగ్ చేయడం అక్క అయితే చేస్తూనే ఉంది, కానీ చాలా వర్క్ ఉందండి. సో అందుకైతే కొంచెం ఏమంటే వీడియోస్ చేయంగా ఇట్లా చాలా సీరియస్గా ఉన్నాను నేను. డబల్ చైన్ స్టిచ్ అయితే వేసుకున్నా, మరి 3mm బీడ్స్తో అయితే ఇట్లా గోల్డెన్ బీడ్స్తో. సో ఇక్కడైతే లైన్స్ అయితే స్టిచ్ వేసుకుంటున్నా. ఇక్కడ చూసారు ఇంకా మధ్య మధ్యలో కస్టమర్స్ వస్తున్నారు బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. ఇంకా ప్లేస్ అయితే చిన్నగా అయిపోయింది. అండ్ ఇది మొత్తం సామానం లేచాల వల్ల మొత్తం ఇంకా ఎలా కుట్టాలి ఏం కుట్టాలి అది ఇంకా తెలుసుకోవాలి కదా, దాంట్లో ఇంకా గ్యాప్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏమంటే బ్లౌజ్కి అయితే ముందే ఆల్రెడీ నాకు స్పీడ్ తక్కువ ఉంది అనేది చాలాసేపు పడుతుంది. అండ్ ఇంకా మధ్య మధ్యలో గ్యాప్ అయితే అండ్ అక్క చూస్తున్నారు, అక్క అయితే కంటిన్యూగా బ్లౌజ్ స్టిచ్ చేస్తుంది. అండ్ శారీస్కు ఫాల్స్ గింట పెట్టడం, హుక్స్ పెట్టడం అవన్నీ అయితే చేస్తుంది. నేను కొన్ని కుడుతున్నా, అక్క కొన్ని అక్క అయితే ఇంట్లో పని చేసుకుంటా, నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నా. అంటే సో ఇట్లా చాలా బిజీ వర్క్ అయితే నడుస్తుందండి. సో ఇక్కడైతే నేను 3mm బీడ్స్ అయితే స్టిచ్ వేసుకున్నాను. సో చూడండి. అండ్ ఇట్లయితే సో దానిపైన నేను 4 ఇంచెస్ గ్యాప్లో ఇట్లా 3 లైన్స్ కొట్టాను కదా, దాని సెంటర్లో అయితే ఇలా నేను బాక్సెస్ అయితే వేసుకున్నాను. సో చూడండి. సో ఇలా డైమండ్ షేప్లో అయితే బాక్సెస్ అయితే మొత్తం వచ్చినాయి. ఆ బాక్సెస్కి ఏమంటే ఇప్పుడు మొత్తం లైన్స్ ఉన్నాయి కదా, మనకు జరీ థ్రెడ్తో స్టిచ్తో కవర్ చేయాలండి. సో మొత్తం వేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ కన్నా అయితే ఈ సెకండ్ బ్లౌజ్లో ఫినిషింగ్ కొంచెం అయితే ఇంకా ఇంప్రూవ్ అయిందండి. సో నాకు ఇలాగ అయితే ఇంప్రూవ్ చేశాను. అంటే నేను ప్రాక్టీస్ అంటే కొంచెం కూడా చేయలేదండి, మీకైతే ప్రాక్టీస్ చేసి నేను చిన్న బ్లౌజ్ అయితే బ్లౌజ్ పీస్ మీద కొన్ని ఇట్లా చైన్ స్టిచ్ బీడ్స్ గింట ఎలా వేయాలని అంతే చేశానండి. సో క్లాస్ గింట వేడితే మనకి అక్కడైతే వేరే వేరే షేప్లో అయితే మనకు ప్రాక్టీస్ తీసుకుంటాను. నేనైతే అలా ఏం చేయాలని డైరెక్ట్గా అయితే నేను ఫస్ట్ బ్లౌజ్ మీద వర్క్ చేయడానికి స్టార్ట్ చేసిన. అండ్ ఈ సెకండ్ బ్లౌజ్ సో అందుకే ఇక్కడ ఏమంటే కొంచెం ఫినిషింగ్ అయితే తక్కువ వస్తుంది, కానీ నాకు ఎలా అయినా నాకు మంచిగా ఇంప్రూవ్ చేసేది ఉండాలి. అందుకే నేను బ్లౌజ్ పైన చేస్తే మనం మంచిగా అయితే చేస్తాం. అండ్ కొంచెం ఏమంటే భయపడుతూ అండ్ ఇట్లా ఫోకస్తో చేస్తామని అందుకే నేను డైరెక్ట్ బ్లౌజ్ పైననే చేస్తున్నానండి. సో ఇలా అయితే చైన్ స్టిచ్ వేసుకుంటున్నా. మొత్తం అయితే లైన్స్ నేను వేసాను కదా మార్కింగ్ చేసాను, అవి మొత్తం చైన్ స్టిచ్ కవర్ చేసుకోవాలి.
సో ఇలా అయితే మొత్తం అవి లైన్స్ అయితే ఇట్లా ఏమంటే చైన్ స్టిచ్ వేసి అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చైన్ స్టిచ్ చేసినా కూడా మొత్తం ఇక్కడ చూసానండి ఇది బాక్సెస్ మీద అయితే నేను డబల్ ఇంకా చైన్ స్టిచ్ వేశాను. మీకు బ్రాడ్గా కనిపిస్తుండొచ్చు. సో ఆ చైన్ స్టిచ్ వేసాక అయితే దాని మీద ఏమంటే ఇలా అయితే నేను 3mm బీడ్స్తో ఇంకొక లైన్ అయితే వేసుకుంటున్నానండి. సో అవి 3 లైన్స్ మనం కంప్లీట్ చేసామంటే సారీ నేను మార్కింగ్ చేసింటే కదా ఇక్కడైతే 3 లైన్స్లో మనకి ఇవి 3mm బీడ్స్ 3 లైన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే 1 లైన్ అయితే కంప్లీట్ చేసుకున్నా చూడండి ఇక్కడ. సో ఈ గ్యాప్‌లో పడుతుందండి. సో చాలా అయితే గ్యాప్ పడుతుంది. రోజు కొంచెం కొంచెం ఇట్లయితే కంప్లీట్ చేస్తున్నా. సో ఇక్కడైతే 3mm బీడ్స్‌ది అయితే ఒక లైన్ వేసినాక ఇంకా మళ్ళీ ఒక అంటే డబుల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. సో అదైతే వేస్తున్నా. సో ఇలానే ఇంకా మళ్ళీ ఏమంటే 3mm బీడ్స్ తీసుకుంటా ఒక లైన్ ఇంకా మళ్ళీ 2 డబుల్ చైన్ స్టిచ్ మళ్ళీ ఇంకొక 3mm బీడ్స్‌ది లైన్ అయితే ఇలా 3 లైన్స్ అయితే మనకు రెడీ చేసేది ఉన్నదండి. సో ఇలా అయితే 3 లైన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా చూడండి ఇలా. అయితే సో కింద మీద కూర్చునుకుంటా సో ఒక్కొక్క నాడు కొంచెం కొంచెం చేసి అయితే ఇట్లా కంప్లీట్ చేసేసానండి. సో ఇప్పుడు ఇక దానిపైన ఏమంటే ఇట్లా ఇప్పుడు డ్రాప్ బెడ్స్ యూజ్ చేసి అయితే డిజైన్ వేద్దామండి. సో నేను మొబైల్‌లో చూసిన అలానే వేయాలనుకుంటున్నా. కానీ ఫినిషింగ్‌లో అయితే రావడం అంటే అంతా నేను చూసా కదా వీడియోస్, ఫోటోలో. సో అలా ఏమంటే చాలా ఫినిషింగ్‌గా ఉంది. నాది కొంచెం ఫినిషింగ్‌గా లేదు. కానీ నాకు డ్రా అయితే చేసేది ఉండే. సో చూద్దాం ఎలా వస్తదో. సో ఇక్కడైతే 3 లైన్స్ అయినాకడైతే మిద్ద అయితే ఇట్లా బుట్టలు వేయాలనుకున్నా. ఆ బుట్టలది ఇట్లా గ్యాప్ వేసుకొని అయితే మార్కింగ్ అయితే చేసుకున్నానండి ఇలా. సో ఇక్కడైతే 3 బుట్టలు వేసేసాను. అవేమంటే స్టిచ్చింగ్ ఛానల్‌లో చూపియడానికైతే నేను 3 బుట్టలు వేసేసాను. సో ఇప్పుడైతే సింపుల్ అయితే ఫ్లవర్ బుట్ట అయితే వేస్తున్నాను. సో ఇలా ముందైతే నాడేసుకొని ఇట్లా ఒక స్టిచ్ వేసి అంటే థ్రెడ్ మీద తీసుకొని సో లోపల ఏమంటే 3mm బీడ్స్ వేసి సో పక్కకి ఏమంటే మన షుగర్ బీడ్స్ అయితే ఇలా ఫ్లవర్ కంప్లీట్ చేసుకున్నానండి. సింపుల్ ఫ్లవర్ ఇది. సో నేనైతే ఫస్ట్ కదా అండ్ ఏమంటే ఆ వీడియోలో కూడా ఇలానే ఇచ్చారు. సో ఫోటో చూశాను కదా దాంట్లో కూడా ఇలానే ఇచ్చారు. సో అందుకే అలానే చేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్‌గా చేయాలైతే అనుకుంటున్నాను. సో ఇలా అయితే నేను బుట్టలు అయితే కంప్లీట్ చేసుకున్నానండి. సో ఇది నెక్స్ట్ డే రోజు మీకు చూపిస్తున్నా మొత్తం బుట్టలు వేసేసి అయితే. ఇక్కడ ఏమంటే నేను కంటిన్యూగా అయితే చేయడం లేదండి. కొంచెం చేసి అయితే ఒకరోజు కొంచెం ఒకరోజు కొంచెం అయితే ఇలా అయితే చేస్తున్నాను. సో ఇక్కడైతే ఈ బాక్సెస్ మనం రెడీ చేసుకున్నాం కదా దాంట్లో ఏమంటే ఇవైతే నేను శారీ కలర్ ఉన్న కుందన్స్ అయితే పెడుతున్నాను ఇట్లా స్టోన్స్ అయితే. సో ఇక్కడ నేను బీచ్ 7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. అందరైతే ఇవే యూజ్ చేస్తున్నారు. అందుకే నేను కూడా అదే గ్లూ యూజ్ చేస్తాను. మొత్తం బాక్సెస్లో అయితే నేను ఇవన్నీ పెట్టుకుంటానండి స్టోన్స్ అయితే. బాక్సెస్ నేను చేశాను కదా దాన్ని థ్రెడ్‌తోని. సో అలా చైన్ స్టిచ్ వేసుకొని అది కొంచెం బాక్సెస్ ఏమంటే అంత నీట్‌గా రాలేదండి. సో కొంచెం అయితే మిస్టేక్స్ కొన్ని మంచిగా వచ్చినాయి, కొన్ని మంచిగా రాలేదు. వేరే హ్యాండ్స్ అయితే మంచిగా వచ్చినాయండి. ఇది ఫస్ట్ హ్యాండ్ కొంచెం అయితే ఇక్కడ బాక్సెస్ సరిగా రాలేదు. సో వేరే హ్యాండ్ ఉండే కదా ఫ్రెండ్స్ దాని మీద మంచిగా అయితే బాక్సెస్ వచ్చినాయి, కొంచెం నీట్గా వచ్చింది. సో ఇక్కడైతే నేను ఏమంటే మొత్తం బుట్టలు వేసుకున్నా అక్కడ కొంచెం స్టిచ్ చేసుకున్నా. సో ఈ 3 లైన్స్ అయితే మనం వేసి ఉంటాం కదా ఆ 3 లైన్స్ మీద అయితే ఇలా అయితే నేను డ్రాప్ బీడ్స్ యూజ్ చేసి అయితే ఫ్లవర్ ఇట్లా అయితే పెటల్ ఫ్లవర్ అయితే రెడీ చేస్తున్నానండి ఇట్లా స్టిచ్ వేసుకొని. సో డ్రాప్ బీడ్సే యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఏ సామానం ఎక్కువ ఉంది అవిటే యూజ్ చేసి నేను డిజైన్ వేస్తున్నా. అండ్ నేను ఇవి డిజైన్ చూసా కదా అది సేమ్ అలానే ఉంది అండి. డ్రాప్ బీడ్స్ యూజ్ చేసి అయితే దాంట్లో చేస్తున్నాను. సో ఇలా నేను కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి అయితే 3 బీడ్స్ అయితే ఇలా స్టిచ్ వేస్తున్నా అంటే ఫ్లవర్ అయితే వేస్తున్నానండి. కొంచెం నాకేమంటే ఏమంటే ఈ స్టిచ్ వేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అన్నిటికీ టైం పడుతుందండి. సో ఈ ఆరి వర్క్ నీడల్ యూజ్ చేసి అయితే కొంచెం ప్రాక్టీస్ కావాలి కదా అందుకే. అయితే ఇప్పుడు ఏమంటే లాస్ట్ బ్లౌజ్ కన్నా అయితే ఈ బ్లౌజ్లో అయితే నాకు కొంచెం నా స్పీడ్ అయితే పెరిగిందండి. సో ఇలా
అయితే ఇక్కడ సో ఇలా కంప్లీట్ చేసుకుంటారు. 2 సైడ్స్ కూడా నాకు ఇలానే హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ వదిలేసి నాకు ఈ ఫ్లవర్ కంప్లీట్ చేసేటిదుంది. సో ఇలానే వేరే హ్యాండ్ కూడా నేనేమంటే సెకండ్ హ్యాండ్ కూడా ఇలానే డిజైన్ వేసుకున్నానండి. మొత్తం మంచిగా అయితే లుక్ వచ్చేసింది. సో చాలా బాగా డిజైన్ వచ్చింది. నాకు చాలా అయితే రియల్గా అయితే చాలా నచ్చింది. సో వీడియోలో కన్నా అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి. సో ఇక్కడిది బ్లాగ్ ఏం చేస్తా అంటే నెక్స్ట్ బ్లాగ్లో నేను బ్లౌజ్ అంటే ఫ్రంట్ నెక్ డిజైన్ అండ్ ఏమంటే మొత్తం బ్లౌజ్ ఎలా రెడీ అయింది దాంట్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.